అందరికీ దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మొదటగా దేవుడికి, అలాగే అయ్య గారికి, అలా సంఘం వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్య గారికి ఈ రోజు ఎగ్జామ్ వల్ల రాలేకపోయారు, నేను వచ్చాను. నేను ఎప్పుడు ఉండేవాడిని, కానీ దేవుడు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఈ యొక్క స్థలం ఉంచున్నాను, లేకపోతే నేను అక్కడ కూర్చుండేవాడిని. సో మొదటగా దేవుడు వందనాలు చెల్లించుకుంటున్నాను. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడో చెప్పుకుంటూ ఉంటాం, కానీ మనం చేయం. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు ట్రై చేస్తాను. మొన్నక నేను ఒక టెస్ట్ మోనీ వింటున్నాను, అంటే దాని తెలుగులో టెస్ట్ మోనీ, సరే, ఒక టెస్ట్ మోనీ వింటున్నాను. అతను చాలా పూజారి. అతను పూజ చేస్తున్నాడు, కానీ అతని యొక్క మనసులో శాంతి లేదు అని అనుకుంటాడంట. ఎవరైనా వచ్చి నాకు దేవుని మాట చూతారని. ఎవరైనా వెళ్తారా? దగ్గరికి వెళ్తారా? ఎందుకు? అతను పూజారి కాబట్టి. ఎవరు వెళ్ళ. ఆ మూమెంట్లో అతను ఇంక చనిపోదనుకున్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ అంటే ఎక్కడ శాంతి లేదు ఆయనకి. అప్పుడు ఏమనుకున్నాడు? ఆయన చనిపోదాం అనుకున్నాడు. చనిపోయినప్పుడు ఆయన చేసే పూజలు చేసే దేవుడి మీద దేవతలు వాళ్ళు ఎవరు అతని దగ్గర రాల. ఎందుకు? ఆయన రోజు పూజ చేస్తున్నాడు, ఏ రోజు ఆయన మనశ్శాంతి లేదు. అసలు మనం చర్చికి ఎందుకు వస్తున్నాం? మనశ్శాంతి కోసం. అంటే మనశ్శాంతి అంటే మనకున్న ప్రతి బాధలు పోవాలి, ప్రతి అప్పులు పోవాలి, హ్యాపీగా లైఫ్ ఉండాలి. దానికోసం మనం చర్చికి వస్తున్నాం. అవేం లేకుండా మనం చర్చికి వస్తామా? ఎవరూ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఆధార్ కార్డు ఉంది, మీకు కార్డు ఉంది, దాంట్లో మీరు ఆధార్ కార్డు తీసుకుంటారా? ప్రతి ఒక్కరికి ఒక ఫలం కావాలి, ప్రతి ఒక్కరు ఒక ఎలిమెంట్ కావాలి. ఎందుకు? ఆ మనిషి ఆశవాది. సో అతను ఎదురు వస్తున్నాడు, ఎవరు వస్తారు, ఎవరు కాపాడలేకపోయారు. ఒకరోజు అతను ఏం చేస్తాడంటే, ఇంక అనుకుని చచ్చిపోతే మేము మనసాలు అన్నప్పుడు రైలు పట్ట కింద కాలు పెట్టినప్పుడు ఆ రైలు పట్ట పడుకున్నాడంట. అప్పుడు ఒక స్వరం వచ్చిందంట, ఎందుకు అలా చేస్తావు, నేను నిన్ను పెంచేవాడిని, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. సో ఆయన కాపాడినప్పుడు ఆయన ఏమన్నాడు, ఓకే ఎవరు ముందుకెళ్ళాడంట. ముందుకెళ్తే ఒక చిన్న ప్రేయర్ జరుగుతుంది, మనలాగా చిన్న ప్రేయర్. అక్కడ అన్నాడంట, బైబిల్ భాష చూస్తున్నారు, మీరు పాపి అన్నాడంట. పాపి అన్నప్పుడు అప్పుడు ఈయన ఎలా ఉండాలి? ఈయన స్థితి ఎలా ఉంటుంది? నేను పాపినేంది, నేను ఫస్ట్ హైందవ కుటుంబంలో పుట్టాను, నేను ఏ పాపం చేయలేదు, నేను చాలా మందికి నేను దీవిస్తున్నాను, నేను ఎలా పాపినవుతాను అని ఆయనకి చాలా బాధ కలిగిందంట. అసలు పాపం అంటే ఏంది ఈ మనం డిస్కస్ చేద్దాం. అలా మూడు అవుతున్నప్పుడు ఓకే, తర్వాత ఆలోచించుకున్నంట, ఎవరైతే నిజమైన దేవుడు ఉంటారో వాళ్ళు మనం ఆరాధిస్తామో వాళ్ళు పాపి కాదు. మనం చూస్తే ఇంకా చాలా చూస్తున్నప్పుడు మనకు దెయ్యం పట్టినప్పుడు హిందువులు దేవుడు దెయ్యం పడితే ఏం కాదు. ఒక క్రిస్టియన్ ఇప్పుడు దెయ్యం పట్టి ఇప్పుడు చూసారా? క్రిస్టియన్స్ వేరు, ప్యూర్ క్రిస్టియన్స్ వేరండి. ఆధారం వచ్చి వాళ్ళు క్రిస్టియన్స్. ప్యూర్ క్రిస్టియన్స్ అంటే ప్రతి కష్టాల్లోనూ దేవుడిని నమ్ముకునే వాళ్ళు. అట్లా ఉన్నారు మనం. క్రిస్టియన్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, మా నాన్న క్రిస్టియన్, సో నేను క్రిస్టియన్ని. నాకు ఆ పాపం, నా యొక్క ఎక్సెస్ తెలియదు. నా కొడుకు క్రిస్టియన్ని. అట్లా కాకుండా నేను బాధలు పడుతూ దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క బాధలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది ప్యూర్ క్రిస్టియన్. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు చెబుతాడు, ఒరే బాబు నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు, అప్పుడు దేవునికి ఇస్తా అన్నప్పుడు అది ప్యూర్ క్రిస్టియన్. క్రిస్టియన్ వేరు, ప్యూర్ క్రిస్టియన్. పుట్టుదంతా క్రిస్టియన్ అవుతారు. కానీ మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో వాడు ప్యూర్ క్రిస్టియన్. ఎవరైతే ప్యూర్ క్రిస్టియన్ ఉన్నాడో వాళ్ళ దేవుడు దెయ్యాలు ఎప్పుడు పట్టవు. ఎందుకు? మన దేవుడు అంత గొప్పవాడు. సో మనం చేస్తున్న చిన్న తప్పు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురింటి వాళ్ళు ఒక పాపం చేస్తే మనం అంత మాట్లాడదు. మన ఎదురింటి వాళ్ళు దొంగ అయితే మనం మాట్లాడదు. మన ఎదురింటి వాళ్ళు హిందువులు అయితే మనం మాట్లాడదు. ఎందుకు? దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పాడా? మన ఎదురింటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వేసిన అయితే మాట్లాడడం, వాడు తాగుడితో మాట్లాడడం. ఎందుకు? నేను గొప్ప, నేను దేవుని గొప్ప. దేనికి గొప్ప? దేవుడు. జీసస్ క్రైస్టే తగ్గించుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. ఇక్కడ మనం చేస్తున్నాం అసలు అది ఏదో చేర్చారుగానే ఒక రకంగా షీడ్ వస్తుంది మనకి. తప్పది. బైబిల్లో ఎంతమంది ఒక చిన్న స్త్రీ ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్ నేను క్లోజ్ చేస్తాను. మీకు అందరూ తెలుసు ఒక స్త్రీ, పాపంతో ఉన్న స్త్రీ. ఎవరా? సమరయ స్త్రీ. అసలు ఆ జీవితం మనం తెలుసుకుంటే అసలు మనకి అసలు ఇంకా ఎట్లా బాగుంటుంది. అసలు ఆ పడిన కష్టం కానీ
ఆ బండ బాధ కానీ ఆమెకున్న విజన్ కానీ ప్రతి మనం చూసుకున్నప్పుడు ఆ సమరస్త్రీ ఆ పద్ధతి చూసుకుంటే సమరయలు అంటే అదొక ఊరు. ఆ ఊరు ఎలా ఉంటుంది అంటే ఆమెకు వచ్చిన అందరూ ఎలా ఉంటే దొంగలు, చంపిన వాళ్ళు అందరూ ఒక మిక్స్డ్ జాతి అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఉన్నప్పుడు ఎలా క్యాస్టెస్ ఉంటాయి అలాగే అది మిక్స్డ్. అక్కడ వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ దొంగలు, వేసులు, నరహంతకులు అందరూ. అట్లాంటి వాళ్ళు ఏ ఊరు అది? సమరయ. సమరయ పక్కన ఊరు ఉంది. పక్కన ఏంది? పక్కన ఊరు ఏంది? ఎవరమ్మా? సుకారాను. సమరయ పక్కన ఊరుంది సుకారాన ఊరు. దేవుడు వస్తున్నాడు. సో ముందు ఈ ఊరిలో మనకు తెలియాలంటే అందరూ బైబిల్ ఉండే కదా, బైబిల్ లాస్ట్ పేజ్ తీయండి. బైబిల్ లాస్ట్ పేజ్ ఒకరా తీయండి. బైబిల్ లాస్ట్ పేజీ ఇక్కడ చూడండి. ఈ మ్యాప్ అండి, ఈ ఒకసారి మ్యాప్ చూడండి. బైబిల్ లాస్ట్ పేజీ కొత్త నిబంధన కాలపు పాలస్తీనా. మీకు సెకండ్ పేజీ కావచ్చు. సెకండ్ పేజెస్ లాస్ట్ సెకండ్ కొత్త నిబంధన కాలపు పాలస్తీనా. చూసారండి? చూసారా? అక్కడ చూడండి. అక్కడ ఏముందంటే కింద ఏముందంటే యోదయ. ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఇక్కడ యోదయ ఉంది, ఇక్కడ బెత్లెహేము ఉంది, ఇక్కడ సమరయ ఉంది, గలిలయ ఉంది. ఎలా ఉందమ్మా? పక్కనే పైన ఏముంది? గలిలయ. దాని కింద ఏముంది? సమరయ. దాని కింద ఏముంది? బెత్లెహేము. దాని కింద ఏముంది? యోదయ. ఇది ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. నేను విజయవాడ నుంచి కంచెలు వెళ్ళాలి. ఎలా పోవాలి నేను? విజయవాడ నుంచి కంచెలు పోవాలి. ఎలా పోవాలి నేను? ఇబ్రహీంపట్నం వచ్చి పరిటాలు వచ్చి కంచెలు వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎట్లా పోతున్నారు? యాక్చువల్గా షార్ట్ కట్ ఏంటంటే యోదయ, బెత్లెహేమ, సమరయ, గలిలయ. ఇది రోడ్డు. అందరూ సమరయ కూడా ఎందుకు పోవట్లేదు? సమరయ కూడా ఎందుకు పోవట్లేదు? ఎవరు? వాళ్ళ పాపులు, వాళ్ళు దొంగలు. అందుకని ఎప్పుడు వాళ్ళ దగ్గర పరిచయం జరగల. చూసుకున్నప్పుడు ఇది స్ట్రైట్ వే. స్ట్రైట్ వే ఎక్కడ ఉందంటే యోదయ, బెత్లెహేము, సమరయ, గలిలయ. ఇది ప్లేస్. కానీ ఎవరు ఎప్పుడు సమరయ పోవాలి. ఎట్లా పోతారు? యోదయ మీదకి వెళ్ళి గలిలయ. తప్ప ఎంత దూరం? చాలా దూరం. కానీ ఇక్కడ చిన్న చూస్తే ఆ బ్యారియర్ని, ఆ పాపాల బ్యారియర్ని మన దేవుని నమ్ముకున్న బిడ్డలు మన పాపాల బ్యారియర్ మనం కట్ చేయాలి. జీసస్ క్రీస్తు ఎట్లా వెళ్ళాడు? యోదయ, బెత్లెహేము, గలిలయ వెళ్ళిపోయాడా? ఎట్లా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? సమరయ గుండా వెళ్ళాడు. అది పెద్ద వింత. ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఊర్లో ఒక వేసి ఉంది, నేను ఆ దగ్గర మాట్లాడుతున్నా. అందరూ నన్ను ఎలా చూస్తారు? మీరు అందరూ ఎంత వింతలు చూస్తారు. ఆ వింతలు దేవుడు అందరూ వింత చూశారు. అప్పుడు అన్నాడు శిష్యులు అన్నారు ఏసు ఇక్కడ ఉన్నారు ఏందని. ఇక్కడ చూడండి ఒకసారి. యోహాను గ్రంథము 4వ అధ్యాయము 27 సంవత్సరాలు ఉండండి. 4:27. ఇంతలో అది చాలు. అక్కడ ఏమైందండి? ఆశ్చర్యపడ్డాడు. అసలు దేవుడు సమరస్త్రీ ఎందుకు అలా వస్తుంది? రీజన్ ఏంది? ఇప్పుడు ఆలోచించామా? ఆ సమరస్త్రీ ఎందుకు వెళ్ళాలి అసలు దేవుడు? ఆ సమరస్త్రీలో ఏముంది? పాపం ఉంది. ఇంకా ఒక ఆమె ఉంది. పాపంతో కూడా ఒక ఆమె ఉంది. దేవుడు మన జీవితంలో ఊరు మొత్తం ఒకరే ఉంటారు, ఊరు మొత్తం ఉండరు. సంఘం మొత్తం ఎత్తపడుతుందా? ఊరు ఒక ఇద్దరు ముగ్గురు వస్తుంది. ఆ సమరయ గ్రామంలో సుకారని ఊరిలో ఒక ఆమె ఉంది. ఆమె ఎలా ఉంది? ఆమె జీవిత పరిస్థితి ఏంది? అప్పుడే 5 భార్యలు ఉన్నారు, 5 భర్తలు ఉన్నారు. ఉన్న అతను కూడా భర్త కాదు. అసలు ఆమె ఏ టైంలో వస్తుంది వాటర్ తీసుకోవడానికి? ఎన్ని గంటలకు వస్తుందండి? 12 గంటలకి. అసలు 12 గంటలకు ఎవరు వాటర్ వస్తారా? దాని మీనింగ్ ఏముంది? ఆ పరిస్థితి ఎలా ఉంది? ఆ ఊరంతా ఆమె వెలివేసింది. ఎవరు కనపడకుండా దాక్కుండా రావచ్చు ఉండొచ్చు. ఎంత బాధపడుతుంది ఆమె అంటే. ఊరంతా వెలేసారు. ఆ వెలేసిన అవకాశం ఎవరు వచ్చాడు? అది మీ జీవితం అలా కావచ్చు. మిమ్మల్ని అందరూ వెలేసి ఉండొచ్చు. నువ్వు దేనిపై ఆనాలు వచ్చి ఉండొచ్చు. నువ్వు ఎన్నో చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఆత్మ నీలో ఉంటే దేవుని దగ్గరికి వస్తాడు.
ఆ సమరస్త్రీ దేనికోసం వచ్చాడు? కేవలం ఆమె కోసం వచ్చాడు. ఆమె చేసే పని ఏంది? వేసి ఉచ్చి కావచ్చు, కానీ ఆమెలో జీవం ఉంది. ఎప్పుడైతే జీవం వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ వాక్యం తట్టిందో ఆమెలో ఏమొచ్చింది? జీవాత్మ వచ్చింది. సో మన జీవితంలో కూడా సమరస్త్రీ మనం ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల ప్రతి విద్దంబులు, ప్రతి చుట్టూ వాతావరణం మన ఇబ్బంది పడుతున్నప్పుడు, దేవుని మోకరిస్తున్నప్పుడు దేవుడు నీ కోసం వస్తాడు. ఆ సమరస్య పరిస్థితి 12 గంటలకు వచ్చింది. ఆ టైంలో ఇప్పుడు ఆ 12 దాని మీనింగ్ ఏంది? ఆ ఊరందరూ ఆమెని వెలేసి ఉండొచ్చు, ఆ ఒంటరిగా బతుకుండా ఉండొచ్చు. ఎంత బాధపడుతుంది, ఎంత కష్టపడుతుంది ఆమె. అప్పుడు దేవుడు వచ్చేమన్నాడు? ఏందమ్మా ఈ టైంకి వచ్చావు అంటాడు. మీకు ఎంత స్టోరీ తెలుసా? మీకు తెలుసుగా? ఒకసారి చూడండి, ఒకసారి చూడండి అమ్మా. 9 చదవండి. 4:9 అండి. చూడండి, దేవుడెవరు? యూదుడు. ఆమె ఎవరు? యూదుడు. అంటే ఆ కాలంలో పెద్ద గొప్పలు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చూసుకుంటే కొన్ని క్యాస్ట్లు ఉంటాయి. ఈ క్యాస్ట్ గొప్ప, ఈ క్యాస్ట్ గొప్ప అని కాదు, అందరూ ఒకటే. అవంది, నేను సమరస్త్రీని, నువ్వు యూదుడు, నువ్వు నన్ను ఎట్లా అడుగుతావు? అసలు లేదు కదా రీజను, నువ్వు నన్ను ఎలా అడుగుతావు? అప్పుడు ఆయన అంటాడు, దాహం అన్నది ఎవరు నీకు తెలిస్తే నువ్వు నా మాట అన్నావు అన్నాడు. మన ఈ జీవితంలో కూడా మనం కూడా అలా చేస్తున్నామా? మనకున్న పేదల దగ్గర మనం అట్లా చేస్తున్నామా? దేవుడు అన్ని బేరీ చేస్తా, దాన్ని కొట్టేస్తున్నాడు. సమరస్త్రీలో ఉన్న ఒక సమరస్త్రీలో నేను ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను దొంగగా ఉన్నప్పుడు వేరే అతను నా దగ్గరికి వచ్చి దొంగతనం చేస్తున్నావు మాను అన్నప్పుడు నేను మారుతున్నానా? ఆమె అదే బాధపడుతుంది. అయ్యా నువ్వు యూదుడివి, నేను సమరేని, నువ్వు నన్ను ఎట్లా వాట అడుగుతావు? దేవుడు వచ్చింది దేనికమ్మా? అందరూ ఒకటే. ఒక సమర యూదుడు అందరూ ఎవరు లేరు, అందరూ ఒకటే. అందరూ ఏం చేసామో పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృప మనం పొందలేకపోతున్నాం. ఆ కృప మనకి ఎప్పుడు వస్తుంది? అందుకని రావటం కోసం దేవుడు ఏం చేశాడు? సిలువలో బలయ్యారు. ఆ తర్వాత చదవండి. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియో నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములిచ్చునని ఆమెతో చెప్పాను. అది ఫస్ట్ ఆ జనరల్ అనుకుంది, ఇతను ఎవరు ఒక యూదుడు వచ్చాడు నా దగ్గరికి వచ్చి వాటర్ వచ్చాడు అనుకుంది. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? సమరస్త్రీ ఒక మనిషిలా మాట్లాడుతుంది, యేసుక్రీస్తు ఎలా మాట్లాడుతుంది? ఒక దేవుడిలా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతుంది నిన్ను మామూలుగా అడగట్లేదమ్మా, నిన్నుకి ఏమిస్తాను? జీవజలం. జీవజలం అంటే ఎప్పటికీ ఎండిపోదు. మన నదిలో కూడా మన కడుపులో కూడా మనకి ఏం ప్రవహించాలి? జీవజలము నదులు. ఆ నదులు ఎలా ప్రవహిస్తాయి? ప్రార్థన చేసుకోవాలా, దేవునికి విధేయులై ఉండాలా, ముందు మనం తప్పు ఒప్పుకోవాలా. మనం అలా ఒప్పుకుంటున్నామా? ఇంకా ముందుకెళ్దాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును తప్పికొనడని నీతో చెప్పుచున్నాను. ఈమెమో లోకసాధారణ మాట్లాడుతుంది, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని స్వరూపంగా మాట్లాడుతున్నాడు. నేను ఇస్తానమ్మా ఒకటి నీకు, అప్పుడు నువ్వు దప్పికొనవు. ఆకలి దప్పులు ఎక్కడ ఉండదు ఆకలి దప్పులు? పరలోకం. నేను ఎటర్నల్ లైఫ్ నీకు ఇస్తానమ్మా, అక్కడ నీకు ఆకలి దప్పులు ఉండదు, ఏముండదు అన్నప్పుడు ఆమె ఏం చేసింది? అప్పుడు ఆమె ఏం చేసింది? మాట్లాడినప్పుడు మీకు స్టోరీ చదువు, చిన్నప్పుడు మన బైబిల్ చదువుతాడు.
అప్పుడు దేవుడి మాట విన్నప్పుడు ఆమె ఏం చేసింది ఆమె? ఇప్పుడు ఇలా సమరశ్రీ గురించి చిన్న పిల్ల చదువుకుంటున్నాక సమరశ్రీ గురించి దేవుడు దయచే ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం చేస్తుంది ఆమె? తమ కుండ విడిచిపెడుతుంది. బైబిల్లో విడిచిపెట్టి ఉంటుంది, కానీ అందరూ పగలగొట్టింది అంటారు. సో ఓకే, ఇక ఆమె ఏం చేసింది? కుండ అనేది విడిచిపెట్టింది. అంటే ఏంది? తమ పాపాన్ని విడిచిపెట్టి. సో పాపం మనం విడిచిపెట్టగల దమ్ము మనకుందా? అసలు పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆయన ఇచ్చిన క్రమాల్లో మనం పర్ఫెక్ట్ పాటిస్తున్నామా? అసలు పాపాన్ని మనం చెప్పగలుగుతున్నామా? ఆమె ధైర్యంగా చెప్పేసింది సమరశ్రీ. ఆమె అనొచ్చు, నీకెందుక నాతో పని అనొచ్చు. అలా అందామా? అయ్యా ఆల్రెడీ నాకు 5 భర్తలు ఉన్నారు, ఉన్నాం కూడా ఆ భర్త కాదు అని చెప్పి ధైర్యం చెప్పింది. అంటే ఏంది? ఆ విడిగి నరిగిన మనతో అడుగుతుంది దేవుణ్ణి. అది నేనేది ఏం చేస్తాను? బాబు నీకెందుకు బాబు, నాకు చాలా కష్టం, వెళ్ళిపోతాను. కానీ సమరశ్రీ అది చేసిందా? సో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు సమరశ్రీలను ఉభయ అవుతున్నావా? దేవుడికి అన్నీ చెప్పుకుంటావు నువ్వు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన డాక్టర్ ఏం చెబుతాం? మన ప్రతి ప్రాబ్లం చెబుతాం. సో దేవుడితో నువ్వు అలా చెప్పుకుంటున్నావా? డాక్టర్తో ప్రతి ప్రాబ్లం చెబుతాడు దేవుడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మంచి మెడిసిన్ ఇస్తాడు. ముందు ఓపిక విన్నాం మనం. సమరశ్రీ అదే చేసింది. అవునుదయ్యా, ఉన్నదైన భక్తులు కాదు, ఉన్నది కూడా నా భక్త కాదు, నీ పాపిని దేవా అని ఒప్పుకుంది. ఒప్పుకొని ఏం చేసింది? తన పాపం అనకుండా విడిచిపెట్టి. ఈ రోజు మీద దేవుడి మీద మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, నేను పాపం చేసి ఉండొచ్చు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా కలుపుతో పాపం చేయొచ్చు, నా చేతులతో చేయొచ్చు, ప్రతి పాపమే. దాన్ని నేను విడిచిపెడుతున్నానా? ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాడు. సో బైబిల్ ఒక ఇద్దరు గురించి చూస్తాను. ఆది కాండం చూద్దాం సార్. ఆది కాండము 3వ అధ్యాయము 6వ వచనం. ఆది కాండము 3 ఒక చూడండి. అక్కడ యాక్చువల్గా ఆ స్టోరీ మీకు తెలుసు. ఏందని అక్కడ ఏం చేసింది? స్త్రీ ఏం చేసింది? అమ్మ స్టోరీ చూస్తున్నా. అవ్వ ఆదాము ఒక పండు తిన్నారు. ఆ పండు వల్ల మనకేమొచ్చింది? ఆ పాట ఎలా చదువు, మళ్ళీ చదువు, నీటి చదువు, 3 పార్ట్స్ చదువు. ఫస్ట్ ఎప్పుడో సరే పాపం ఎలా ఉంటది? ఎప్పుడు? అది చాలా మంచిగా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ ఎలా ఉంటది? బిర్యానీ తింటే ఎలా ఉంటది? చాలా బాగుంటది. దానివల్ల మాకేమొస్తుంది? రోగాలు వస్తాయి. మెడిసిన్ ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. దానివల్ల మనకేమొస్తుంది? బాడీలో ఉన్న మలినాలు పోతాయి. మంచిగా అది ఏంటది? పాపమే. ఇప్పుడు మనం చూస్తున్న తిండిలో ఇప్పుడు అందరూ చెప్తారు ఆకుకూర తినమాట. మన ఆకుకూర తింటామా? అది చేదు, అది మంచిది. మన కడుపుకి ఏది మంచిగా ఉంటుందో అది మన తింటే దానివల్ల మన రోగాలు వస్తాయి. పాపం కూడా అంతే. మనకి ఏది మంచిది అనిపిస్తుందో అదే పాపం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు సన్ని ఎలా రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కోట్లు వేస్తే పర్లేదు, అది లేడీస్ అయితే ఇట్లా వేసి అన్ని అదేమైంది? అది మంచిది, అట్ ద సేమ్ టైం అది పాపం. ఇక్కడ హెయిర్ గ్రోత్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, ఆ చూడకి ఎలా ఉంటుంది? అది చాలా మంచిది, కానీ అదేంటిది? అది పాపం. పాపం ఎప్పుడు చాలా మంచిగా ఉంటుంది. ఏం కాదులే, ఒక్కసారే కదా. మన కడుపులో ఏమన్నది? తినుము త్రాగము అంటే మన బాడీ ఉంటుంది. ఎందుకు? అది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి పాపం. సో మనం అలా చేస్తున్నామా? మధ్యదానం ఇప్పుడు మన బైబిల్లో మధ్యదానం తీసుకోవాలి, లోకం మంచి తీసుకోకూడదు. బైబిల్లో మధ్యదానం తీసుకుంటే అది మనకు చాలా చేదుగా ఉంటుంది, అది చివరిలో మనకి మంచి లైఫ్ ఇస్తుంది. లోకంలో మధ్యదానం తీసుకుంటే ఆ టైం చాలా బాగుంటుంది, పైన ఏముంటుంది? మనకి నరకం ఉంటుంది. పాపం ఇప్పుడు ఎలా ఉంటుందండి? చాలా మంచిగా ఉంటుంది. సాధన మాట ఎలా ఉండి? చాలా నీట్గా చెప్తుంది. ఏం కాదులే అమ్మ, ఏం కాదులే. ఆ మాట ఎలా ఉండి? చాలా మంచిగా ఉన్నాయి. దానివల్ల ఏం చేసినావా? పాపం చేసింది. ఆ తర్వాత అండి అది చాలు. ఫస్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. తర్వాత ఎలా ఉంటుంది? కన్నులకు అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు లోకం చూస్తుంటే ఆడవాళ్ళు ఎలా ఉన్న కన్నులకి చాలా అందంగా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? పాపం వస్తుంది.
మగవాళ్ళు ఎలా ఉన్నారు? డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉన్నారు. కానీ అక్కడ చూడ ఎలా ఉన్నది ఉండొచ్చు, కానీ ఎలా వస్తుంది దానికి? పాపం. కన్నులకు ఏది అందంగా ఉందో అది పాపం. అసలు పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? తగు మాత్రం వస్త్రం వేసుకోవాలి, తగు మాత్రం ఉండాలి. ఇది బైబిల్ చెప్పిన వాడు. మరి దీనికి ఎలా చేస్తుంది? దీనికి వ్యతిరేకంగా మధ్యదాలుగాను కన్నులు గాను వస్తుంది. దానివల్ల మనకేమొస్తుంది? పాపం వస్తుంది. లోకంలో ఏది మంచిది అయితే అది పాపం. కన్నులకు లోకంలో ఏది అందం ఉంది అది పాపం. తర్వాత అండి అది నెక్స్ట్ ఇంకేముంటది? వివేకం. కొంతమంది ఏమంటారు, మరి తల్లే పుడుతుంది ముందు అక్కడ ఏం కాదు, తల్లే పుడుతున్న సినిమాకి వెళ్ళి ఇవన్నీ అండి మన కళ్ళుకి వివేకం. లోకం లేదు, బైబిల్లో కాదండి, లోకంలో. నువ్వు మా చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే, నువ్వు తాగబోతే తిరగబోతే నువ్వు మొగలు కదా అంటారు. అదేంది? కన్నులకు చాలా బిందుగా ఉంటుంది. దానివల్ల మనకేమొస్తుంది? పాపం. లోకంలో ఏది మంచిదో కన్నులకు ఏది బిందువు. తర్వాత అండి మంచిది రమ్యమైనది అది. ఈ 3 మనకు చూద్దామండి. 3 6 కదండి. ఇక్కడ ఏముంది మనకి? ఫస్ట్ మంచిది, కన్నులకు అందమైనది, వివేకం ఇచ్చినది, రమ్యమైనది. ఈ 4 అంటే ఏంటది? ఈ 4 పాపమే. ఈ 4లో నీలో ఉన్న క్వాలిటీస్ ఏవేంటి? 4 క్వాలిటీస్ ఏవేంటి ఆలోచిద్దాం. ఈ 4 క్వాలిటీస్ నాలో ఉన్నాయా? ఈ 4 క్వాలిటీస్ దేవుళ్ళో ఉంటే ఓకే, హ్యాపీ, నేను దేవుళ్ళో ఎదుగుతున్నట్టు. ఏ 4 క్వాలిటీస్ నీ లోకంలో ఉంటే ఏమైంది? అవాదలా పడిపోయినట్టే. అవాదం దేవుని బిడ్డలు కాబట్టి ఆయన ఏం చేశాడు? మళ్ళీ కుట్టించాడు. లోతు భార్య ఉంది కదా, లోతు భార్య ఏం చేసింది? దేవుడు ఏం చెప్పాడు? దాని మీనింగ్ ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ ఆజ్ఞ ఏం చేసింది? తప్పింది. ఏమైంది? అంటే ఒక రకం చెప్పి చనిపోయినట్టే. కానీ ఇప్పుడు అక్కడ అవాదం చంపాడా? ఆయన బిడ్డలు కాబట్టి. ఈ మన లోకం మనం చూసినప్పుడు మరి ఇవన్నీ మన కన్నులకు వింపురుగాను మంచిగా ఉన్నప్పుడు మరి ఇవన్నీ పాపం చేస్తున్నట్టు. కానీ వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడు? మళ్ళీ అన్ని కొట్టించి పంపించాడు. వాళ్ళు చేసే చిన్న తప్పు వల్ల మనకేమొస్తుంది? దానివల్ల ఏమైంది? మనకి మరణం వచ్చింది. వాళ్ళు చేసే చిన్న తప్పు వల్ల ఏం చేశాడు? జీసస్ క్రైస్ట్ సిలువలో మన కోసం బలి అయ్యాడు. సో దేవుడు మన ఇచ్చిన ఆజ్ఞ మనం పాటించుకుని వెళ్ళిపోతున్నామా? పాటిస్తే మంచిదే. మన కన్నులకు ఏదైతే అందంగా ఉందో, మన చెవులకు ఏది వింటానికి ఏది బాగుందో, రమ్యంగా ఉందో అవన్నీ పాపమే. ఆలోచిద్దాం. దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు. నా కన్నులకు రమ్యం కూడా నేను చూస్తున్నానా? అది పాపమే. మళ్ళీ ఎలా ఉంది? నాకు తెలివిచ్చి మాటలు నేను మాట్లాడుతున్నానా? అది పాపమే. తెలివిచ్చి మాటలు దేవుని మాటలే ఉండాలి, లోకస్తుల మాటలాగా ఉండకూడదు. మళ్ళీ లోకములో అందంగా రెడీ అవుతున్నానా? ఆలోచిద్దాం. దేవుడు ఇది మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు పాపం చేస్తే పాపంలో ఏమొచ్చింది? మనకి మరణం వచ్చింది. ఇంకొకరు పరిచయం చేసి నేను క్లోజ్ చేస్తాను, ముందుకు ట్రై చేస్తాను. అపోస్తల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఓకే, చదవండి. ఓకే, సరే. ఓకే, అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? చాలు. ఇక్కడ ఇద్దరు భార్య పడుతున్నారు. ఎవరు? ఆ పేరు ఏం పేరు? అననీయ, సప్పీరా. మనం ఏం తీమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ పేతురు ఏం ఆజ్ఞ ఇచ్చారు? మీరు వెళ్ళి మీ భూమిని అమ్మి డబ్బులు తీసుకురమ్మన్నాడు. అది ఆజ్ఞ. కానీ వీళ్ళు ఏం చేశారు? దేవుడు చూడలే, నన్ను ఎవరు అనరలే. ఎందుకు? పేతురు అక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఇంట్లో ఉన్నాను. కానీ మన దేవుడు ఏ దేవుడు? చూచుచున్న దేవుడు. నువ్వు ఎక్కడున్నా సరే, వాట వేడుకో, నువ్వు భూమిలోకి వెళ్ళినా పర్లేదు, ఎక్కడున్నా దేవుడు చూస్తూ ఉంటాడు. అన్నే సప్తరు ఏం చేశారు?
దేవుడు నన్ను చూడలేదు వాళ్ళు ఏం చేశారు? సగం డబ్బు దాచుకున్నారు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అమ్మ నువ్వు ఇంతకే అమ్మావా అన్నప్పుడు ఆమె ఏమంది? పాపం కూడా ఇంత గట్టిగా చెబుతారు మనం, ఇంత గట్టిగా చెబుతాం మనం. మరి నువ్వు తప్పు చేసినట్టు చేయలేదు రాడే అంటాం. ఎప్పుడైతే మనం గట్టి చెబుతాం దాని మీనింగ్ ఏంటంటే పాపం చేసినట్టే. ఇప్పుడు దేవుడు మనం చూస్తున్నప్పుడు, దేవుడు సిలువేస్తున్నప్పుడు ఏ రోజుగా అరిచాడా? నువ్వు రాజున్నప్పుడు ఆయన ఏమన్నాడు? అవును నువ్వు అన్నట్టే. అంత వినే మనలో ఉందా? సమరసి తప్పు చేసి తప్పుడు ఎలా కప్పుచ్చింది? ధైర్యంగా కప్పుచ్చింది. ఒకటి అంటారు ఎవరు చేసిన దొంగతనం చేసిన దొరలా చేయాలంటారు కదా, అట్లా అయిపోయింది పరిస్థితి. సమరశ్రీ అన్నయ్య సత్యం ఏం చేస్తారు? తమ భూమి అమ్మి దేవుని ఇవ్వమని కావాలి చేస్తే తమ దాచుకున్నారు. అప్పుడు ఏమైంది? అన్నయ్య అతను చనిపోయాడు. నెక్స్ట్ సేమ్ ఎవరు వచ్చారు? సప్పీర్ వాళ్ళ భార్య వచ్చింది. అడిగాడు ఏందమ్మా ఇట్లా ఇంతవరకు అంటే అప్పుడే అన్నాడు నీ భర్త సమయం ఎంత ఉంది అతను తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఆ చనిపోవడం కారణం ఏంది? ఆజ్ఞ. అది ఒక ఆజ్ఞ ఇచ్చాడు, బైబిల్ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు అమ్మిరా. మన జీవితంలో మన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆదివారం మీరు ఆరాధించాలని, ఆదివారం మీరు రొట్టె విరచాలని, ఆదివారం మీ పాపను ఒప్పుకోవాలని. ఈ ఆజ్ఞ మీరు పక్క తెరుస్తున్నారా? ఎన్నాళ్ళు ఇలా ఉంటాం మనం గొంగళ పురుగులాగా? ఒకసారి మన దేవుళ్ళు మనం పరిగెత్తుదాం, రెక్కలు విడిచి పరిగెత్తుదాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్, హిందువులే. నా ఫ్రెండ్స్ ఒక క్రిస్టియన్ లేడు అప్పుడు ఈ రోజు వరకు. వాళ్ళ ఫ్రైడే వస్తే 12:45 కరెక్ట్గా వాళ్ళు అటాక్ మోకరిస్తారు. హిందువులు పరిగెత్తుతారు, మనం పరిగెత్తుతున్నామా? బైబిల్ చర్చిలకి పరిగెత్తే మంచిది. కొన్ని ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి కాదంట్లా. ఆ తృష్ణత మనలో ఉందా? హిందువులు అట్ ద ఏజ్ ఆఫ్ 60 years అంటే 60 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ బుక్ తీసుకుంటారు, రామ రాస్తారు. సో బైబిల్ మనతో ఎప్పుడు ఉన్నప్పుడు మన 60 years మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు బస్సు ఎక్కేసారి వాళ్ళు జపించుతారు. లోకం రక్షించిన దేవుడి కోసం మనకి కష్టపడుతుంటే, మన లోకం మన కోసం రక్షించిన దేవుడు, మన పాపం రక్షించిన దేవుడు, మనకి జీవితాలు ఇచ్చిన దేవుడితో మనం ఎలా ఉంటున్నాం? మనిషిగా మనం బతుకుతున్నప్పుడు పాపం చేస్తాం, చేయడంట్లా ప్రతి ఒక్కరు పాపం చేస్తాడు. కానీ ఆ పాపం మనం ఒప్పుకోవాలి. ఒప్పుడు దమ్ముడు అది చాలా గ్రేట్ అండి, ఒప్పుకోవడం. ఇంకోటి చెప్తా నేను, ముందుకు వెళ్తాను పాప ఒప్పుకోవడంలో. మీకు దావీదు మహారాజు తెలుసు కదా? దావీదు మహారాజు పాపం చేసాడు ఏం చెప్పండి? వేరే భార్య చూసినప్పుడు ఏం చేశాడు? మోహించాడు, చేశాడు. అప్పటివరకు అతను పాపం తెలిసిందా? అతను పాపం తెలిసిందా? అసలు తెలియదు. అతని కళ్ళుకి ఏమైంది? పాపం అనే పొరలు కండిపోయింది. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి చెప్పాడో, ఎప్పుడైతే ప్రవక్త పేరు ఏం పేరు? సరే, ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో అప్పుడేమైంది? అతనికి పాపం అనేది తెలిసింది. మన జీవితంలో కూడా వారం రోజులు మనం పని చేస్తూ ఉంటాం, వారం రోజులు మనం చూస్తూ ఉంటాం, మన పాపం తెలియదు. అందుకే సండే చర్చి రమ్మన్నది మిమ్మల్ని. మన పాపలు కడుక్కుంటే ఎలా కడుగుతాయి? దేవుడు మనతో మాట్లాడినప్పుడు. దేవుడితో ఎలా మాట్లాడతాడు? ఏదో ఒక్కరితో మాట్లాడవచ్చు. సమరస్య ఉన్నప్పుడు ఆ ఒక్కదాని కోసం ఊరు మొత్తం వచ్చాడు. సో దేవుడు ఒక్కరితో మాట్లాడతాడు. అందరితో మాట్లాడితే మంచిదే. ఆ ఒక్కరు నేనెందుకు కాకూడదు, మీరెందుకు కాకూడదు, దేవుడు అడుగు ఒకసారి దేవునితో. ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో అప్పుడు మోషే గారు దావీదు మహారాజు చేశాడు, ఏడ్చాడు. అతను ఏడ్చినప్పుడు అతను పరుపు ఏమైంది? వాటర్లో నీళ్ళింది. అప్పుడు అక్కడ పాపం తెలిసిందా? తెలియదు మనకి. మన పాపం మన హ్యాపీనెస్ అనుకుంటాం, పాపమే బాగుంది అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని మాట మనం సంధిస్తుందో అప్పుడు మన పాపని చేస్తాం. చూద్దాం, మన దావీదు మహారాజు చూసాం, ఇంకెవరు చూసాం? అవాదం చూసాం, ఇంకెవరు చూసాం? అనే సపీర్. వీళ్ళు ముగ్గురు ఎవరు? పాపంని అధిగమించిన వాళ్ళు. ఒకసారి ఆలోచిద్దాం, మనం ఎలా ఉన్నాం అసలు. మా ముందు మనలో మార్పు వస్తలేదు చూద్దాం. ఒకసారి సమరస్య మళ్ళీ మూలవాక్యం మనం వెళ్దాం. సమరస్య మనం చూసుకుంటే ఆ సమరస్య ఎలాంటిది? ఫస్ట్ ఏం చేసిందమ్మా? పాపను ఒప్పుకుంది. అంటే ఏంది? తమ కొండని ఇడిచిపెట్టింది. ఆ తర్వాత ఏం చేసింది? పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ పాయింట్. పరిగెత్తుకుని ఎక్కడికి వెళ్ళింది? ఊరికి వెళ్ళింది. ఊరు అని మాట ఏంటి? ఊరు వింటారా? ఎందుకు పరిగెత్తింది అయితే? అసలు యాక్చువల్గా ఆ ఊరు వదిలేసే కదా ఆమె బయటికి వచ్చింది.
ఆ ఊరు వదిలేటే వల్ల 12 గంటలకి వాటర్కి వచ్చింది. కానీ ఎందుకు దేవుడి మాట ఆ మాట వెనక ఎందుకు పరిగెత్తింది? ఇంకా ఎప్పుడైతే మన హృదయంలో దేవుడి మాట మన లింక్ అయి ఉంటుందో మన తెలియకుండా మనం ఏమేం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే 8 years నేను ఇప్పుడు ఏదో పాట పాడానా నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు నాకు లింక్ ఇచ్చాడో నేను చేస్తున్నాను, ఎదురు వస్తున్న పాట కోసం. రాత్రి పాట పాడా అనుకుందా పాడారు, ఏసులో టీవీగా పాడారు కదా. అంటే దేవుడు లింక్ మనకు ఇవ్వాలి. అప్పుడు నాకు తెలియదు, ఇంకా నేను మీరు నన్ను ఏముంటో నాకు తెలియదు. అలాగే దేవుడు మీతో లింక్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు మీకు తెలియదు. ఆ పని కూడా దేవుడి పనే చేస్తారు, వేస్ట్ పని చేయరు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంది? ఊరు వెలేసారు, ఊర్లో ఎవరు అంత మాట్లాడరు, అసలు ఆ మాట వినరు, ఆ ఉంటే పక్క వెళ్ళిపోతారు. అదే ఆ పరిస్థితి. దేవుడు ఎప్పుడైతే ఆమె మాట్లాడాడో ఆమె ఏం చేసింది? తమ పాపాన్ని విడిచేసి పరిగెత్తింది. పరిగెత్తినప్పుడు ఆ మాట ఆమె విన్నారా? అది మార్పు అంటే. అది దేవుడు లేకముందు సమరస్త్రీ, దేవుడు ఉన్న తర్వాత సమరస్త్రీ. దేవుడు ఉన్న తర్వాత సమస్య ఎలా ఉంది? అందరిని మారు మనసు, అందరిని దేవుని కోసం వచ్చారు. నువ్వు కూడా నీ జీవితంలో దేవునితో నేను రక్షింపబడినప్పుడు నువ్వు ఎవరికి వాక్యం చదువుతున్నావు? ఒక చిన్న మాట ఎవరికి నేను చెప్పావా? సో చెప్పలేదు, ఓకే. నీ యొక్క బాడీయే 10 మందికి వెదజల్లాలి. ఫర్ ఎగ్జాంపుల్ మల్లెపూ ఉంది, ఇక్కడ ఉంటే స్మెల్ ఎలా వస్తుంది? ఈ రూమ్ అంతా వస్తుంది కదా. నువ్వు ఒక మల్లెపూ లాగా ఉండాలి. నీ యొక్క శరీరము, నీ యొక్క బాడీ అలా ఉండాలి. ఇతను చూసి ఇట్లా ఉన్నాడు, ఏంది దేవుని ఉన్న బిడ్డ అని అనిపించాలి. వాళ్ళంతేలా అని అనుకోకూడదు. నా జీవితంలో మీ జీవితం అలా ఉండయా? అలా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ వస్తున్నాడు, ఓకే దేవుని ఉన్న బిడ్డ, వాడు ఆ వేడి వేసి అన్న మాట గురించి వస్తుందా? మిమ్మల్ని ఎవరు ఆ మాట అంటున్నారా? మీరు అంటున్నట్టే, మీరు అన్నారంటే వేరే వాళ్ళు అన్నారంటే మిమ్మల్ని అన్నట్టు కాదు, దేవుని మీరు సిలివేస్తున్నట్టే. దేవుని మీరు ఎన్ని రోజులు సిలివేస్తారు దేవుణ్ణి అని ఎంత భరిస్తారు మీ పాపల కోసం? మీరు పాపం చేసేస్తారు. ఆ పాపను ఎక్కడ వదిలేశాడు? మరికొన్ని సమయంలో వదిలేశాడు దేవుడు. నువ్వు వదిలేస్తున్నావు దేవుడికి. మన 10 రోజులు సాయం చేస్తున్నాం కదా. ఎందుకు సాయం చేస్తున్నావు? ఈ శరీరం మీద మురికి ఉండదు. మురిగిపోవడానికి ఎన్ని సబ్బులు వాడుతున్నాం కదా. ఈ ఆత్మ మురిగిపోవడానికి ఏ సబ్బు వాడుతున్నావు? బైబిల్ సబ్బును వాడుతున్నావా? వాడితే మంచిదే, వాడకపోతే డిసెంబర్ మనం ఇప్పుడే వచ్చాం, ఇయర్ ఆఫ్ ఎండింగ్ వచ్చాం, 2025. ఎట్లా ఉండదు పరిస్థితి? ఆలోచిద్దాం ఒకసారి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సమరస్యగా నేను ఉండగలనా? ఇప్పుడే సమరస్యగా దేవుడు వాక్యం ముట్టి కావేనా పరిగెత్తుకుని దేవుడు వాక్యం చెప్పింది. సో అలా నేను చెప్పగలనా? చూద్దాం. నేను చేసినవన్నీ ఇంకా చాలు కదండి. ఇంకా చెప్పినవన్నీ సాక్ష్యం ఇచ్చి స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలో అనేకులు ఆయన యందు విశ్వాసం. అది ఇంకా చాలు. ఇదంతా మనం చూసిండేంది, అందరూ ఆ మాట నమ్మారు. ఫస్ట్ వెళ్ళారు, దేవుని చూశారు. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు లోకానికి వేరుగా ఉండాలి. దేవుడు నీతో ఉన్నప్పుడు లోకానికి వేరుగా ఉండాలి. వాళ్ళు అనుకోవాలి, నేను ఇతను ఎందుకు వేరుకున్నా అంటే ఇతను దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి, ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి, ఇతను ఎందుకు బుద్ధి కట్టలేదంటే దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి, ఇతను ఎందుకంటే కాముకున్నా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి. దేవుడు సిలువేస్తున్నప్పుడు, జీసస్ సిలువేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఒక గొర్రెలా మౌనంగా ఉన్నాడు. మనం అలా ఉంటావా? నేనైతే ఉండను. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిడితే మనకు కొట్టి తిడతా, అరుస్తా. ఎందుకు? మాది ఒంగోలు కాబట్టి. ఎందుకు? నాకు అప్పుడు దేవుడు ఉంటుంది కానీ ఫాస్ట్గా వస్తుంది. కానీ దేవుడు అలా చేశాడా? మనం అలా చేస్తున్నామా? ఒకటి తిట్టగానే మనం తిడుతున్నామా? ఆలోచిద్దాం. దేవుడు ఈరోజుతో మాట్లాడుతున్నాడు. సమరస్యగా నేను ఉండగలనా? దేవుడు సమరస్య ముట్టినప్పుడు ఆమె ఎంత వినయంగా ఉంది. ఆ ఊరంతా మారారు. ఆ సమరస్య ఎవరండి? ఆమె ఒక వేష బైబిల్ ఇక్కడ రాస్తారా? అక్కడ దేవుడు ఇంత రాపిచ్చాడు, అంత వాల్యుబుల్. 20 తారీఖు అంతా మనకి 20 తారీఖు 15. మన ఎవరికి మాట్లాడుతున్నాం? సమరస్త్రీ గురించి. ఎందుకు ఆమెంత ఆదిత్య ఉన్నది స్త్రీ? ప్రతి మనిషి పాపంతో ఉన్నవాడే. నేను అందరూ పాపంతో ఉన్నవాడే. ఆయన సిలువ చిన్న రక్తం ద్వారా మనం కడగబడ్డాం. కడగబడినప్పుడు మనం ఎలా ఉన్నాం? సమరస్త్రీలో మారి వెళ్తున్నామా, లేకపోతే వేరేలా తప్పు చేయకుండా ముందుకు వెళ్తున్నామా?
ఆలోచిద్దాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎలా ఉన్నాం? ఇంకొక ఇద్దరు పరిచయం చేసి నేను క్లోజ్ ట్రై చేస్తాను. ఆదికాండము 6:11. ఆదికాండము 6:11. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉంది. 6:11 ఆదికాండం చెరిపివేసుకొని ఉంది. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి. చాలా ఇంకా చాలా ఇక్కడ మీరు చూసినప్పుడు 6:11 వచ్చిన మీకు అక్కడ కొత్త కనపడుతుంది. పేరేం పేరు? నోవా. నోవా గారు ఏం చేశారు? ఫస్ట్ నోవా గారు ఏం చేశారు? దేవుని మాట విన్నాడు. ఎందుకు విన్నాడు? ఫస్ట్ దేవుడు మాట ఏం చెప్పాడు నోవాకి? పద్ద వడకట్టున్నాడు. అసలు ఆ మూట్లో అంతగా ఆ ఊరు వర్షాలు లేవు. ఎవరు నమ్ముతారా? అప్పటిదాకా ఆ ఊరు వర్షాలు లేవు. కానీ నోవా చేసిన పని ఏంది? ఓడ కడుతున్నారు రండి. కానీ ఒకరన్నా వచ్చారా? అందరూ ఏమన్నా అతను చూసి నువ్వు వేరు. సో నువ్వు కూడా నీ జీవితంలో, నా జీవితంలో కూడా మన దేవుని నమ్ముకున్నప్పుడు, మనకి ఎన్నో కష్టం వస్తున్నప్పుడు, ఎన్నో బాధ వస్తున్నప్పుడు మన పక్క నుంచి మనం చూసి నవ్వచ్చు అందరూ మనం చూసి. కానీ ఒక సమయం వస్తుంది. ఒక సమయం వచ్చినప్పుడు ఏమైంది? ఇది పడవ ఏమైందమ్మా? వాటర్ పైకి వచ్చింది. మీ మిగతా ఏమయ్యారు? అది ఇక్కడ నోవా గారు ఏం చేశారు? దేవుని మాట విన్నాడు. ఇందా వాళ్ళ ముగ్గురు ఏం చేశారు? దేవుని మాట అతిక్రమించారు. సో మనం ఎలా ఉన్నాం? దేవుని మాట వినే వాళ్ళగా ఉన్నామా? అతిక్రమించే వాళ్ళ ఉన్నాం? నోవా దేవుని మాట విన్నాడు, అతను పడవ పైకి వచ్చింది, లోకం చనిపోయారు. ఆ క్రమంలో ఎంతమంది తిట్లు ఉండొచ్చు, పెద్ద దిగువచ్చు అనవచ్చు, మరి పిచ్చుడు అనవచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నప్పుడు నీలో ఎన్నో అవమానాలు కలుగుతాయి. దేవుడికే కలిగినాయి కదా. జీసక్రీస్తు సిలువస్తున్నప్పుడు ఆయన మీద ఏం వేశారు? ఉమ్మి వేశారు. రాళ్ళతో కొట్టబడ్డాడు. ఎంత మనం ఆయనతో ఉన్నప్పుడు మనకి ఎన్ని బాధలు వస్తాయి. కానీ వెయిట్ చేయాల. దేవుడు మనం రక్షింపబడతాడు. సో ఇంకొక ఉన్నాడు, దేవుడు మాట విన్నట్టు ఉంటాయి కానీ వినడు. అతని పేరు ఏం పేరు? యోనా గారు. అక్కడ ఇగో హట్టు. కొంతమందికి దేవుడి మాట ఇగో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరి దగ్గర వెళ్ళి ప్రార్థన చేయమంట. ఒక పాస్టర్ గారు చెప్పారు నన్ను, ఆ అమ్మాయి చాలా పేదవారాలు, ఆ ఒక రకంగా నేనంట పోను. ఆయన దగ్గర పోయేది నేను, ఆయన దగ్గర పోయింది ఇగో. దేవుడి సన్నిధిలో ఇగో ఉండకూడదండి. దేవుడు ఏ మాట తప్ప చేయాలంతే. నువ్వు వెళ్ళమంటే వెళ్ళాలంతే, నువ్వు వద్దంటే ఆగాలంతే. మోషే ఎలా జనాలు పంపించాడో అలా పంపించాలి దేవుడు. ఇక్కడ యోనా గారికి ఏం చెప్పాడు దేవుడు? నిన్ను ఏ ఊరు వెళ్ళమన్నాడు? నినివే అనమాట. అతను ఏ ఊరు వెళ్ళాడు? అంటే దేవుడికి మాటకి ఏం చెప్పాడు? ఎందుకు అతికించాడు? ఇగో ఆ ఊరిపై నేను దీవించేది ఏందని. దానివల్ల యోనా గారు ఎవరు? ఆయన ఒక ప్రవక్త. అంటే ఎవరు? దేవుడితో మాట్లాడిన వ్యక్తి. అసలు ఎంత ప్రజెన్స్ అండి అది. అంత గొప్ప వాడిని ఏమన్నారు? ముందుకే ఒకసారి చదవండి. యోనా గ్రంథము 1:6 చూడండి ఒకసారి. అది చాలు. ఏమన్నాడు? యోనా ఎవరు అసలు? యోనా ఎవరు? ప్రవక్త. దేవుని పట్ల దేవుని ద్వారా ఏర్పరచుకున్న ప్రవక్త. దేవుడు ఎంచుకున్న ప్రవక్త అన్నాడు. ఒక ఓడవాడు ఏమన్నాడు? ఓయి నిద్రపోతా. మనం అలా ఉంటున్నామా? దేవుడు మనం ఉన్నప్పుడు, దేవుడు మనం దూరం అవుతున్నప్పుడు ప్రతి వాళ్ళు మనల్ని ఇంకా అంటారు, చులక మాట అంటారు. ఎందుకు? దేవుడు దూరంగా ఉన్నావు కాబట్టి. అంత ప్రవక్త కలిగిన వ్యక్తి, ఎంత దేవుడితో మాట్లాడే వ్యక్తి ఏమన్నాడు? అతను ఓయి నిద్రపోతా. ఇంకా అక్కడ వేరే మాట అనొచ్చు, కానీ దేవుడు రాపించాల. సో దేవుడికి ఎంత అవమానం. ఆలోచిద్దాం. దేవుడు నీతో మాట్లాడినప్పుడు మేడుకు ఓబే అవుతున్నావా? సమరశ్రీగా పరిగెత్తుకుని వాక్యం చెబుతున్నావా? సమరశ్రీలాగా నీ కొండని వదిలేసి వెళ్ళిపోతున్నావా? పాపం అనే కొండ. ఆలోచిద్దాం ఒకసారి.
సో పాప విడిచిపెడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి చూద్దామండి. 2 తిమోతి 1:12. మనం ఉన్న క్వాలిటీస్ అన్ని మనకు దేవుళ్ళు మనకు తీసేసుకోవాలి. 2 తిమోతి 1:12. దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. మధ్యం 2 తిమోతి 1:12 అదేనమ్మా. ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడును. అది చాలు. ఫస్ట్ మనలో ఏముండాలి? దేవుని మనం నమ్ముకున్న తర్వాత మనలో ఏముండకూడదు? సిగ్గుపట్ట ఉండకూడదు. నువ్వు ఊడుస్తున్నావా? సిగ్గుపడబాకు. చేయి వేస్తున్నావా? సిగ్గుపడబాకు. లైట్లు తుడుస్తున్నావా? సిగ్గుపడబాకు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. జీసక్రీస్తు ఆ పప్పు రాత్రి ఏమని చేశాడు? శిలువ యొక్క శిష్యులకు ఏం చేశాడు? ఆయన కాళ్ళు కడిగాడు. ఆయన సిగ్గుపడ్డాడా? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పాపం ఒప్పుకొని దేవుడు నమ్ముకున్నప్పుడు సిగ్గుపడకూడదు. అది ఏ పేరు కానీ మీకు తెలుసో తెలియదు. నేను నర్సపేట చదువుకున్నప్పుడు బీటెక్లో నా సైకిల్ అక్కడ నేను డ్రమ్ కొట్టుకునేవాడిని. అప్పుడు వేరే సంఘము. అప్పుడు డ్రమ్ కొట్టి ఊరం తిరిగేవాడిని నర్సపేట మొత్తం. సిగ్గుపడేవాళ్ళం కాదు మాకు. మళ్ళీ ఎవరో సిగ్గుపడాలి? పాపం చేస్తే సిగ్గుపడాలి. మనం పాపం చేస్తున్నామా? దేవుని ఆరాధిస్తున్నాం. మన సిగ్గెందుకు మనకు? ఆలోచించండి ఒకసారి. సమరశీలాగా సిగ్గుపడలా వెళ్ళిపోయా ఫాస్ట్ పరిగెత్తి నమ్మండి. సిగ్గుపడి ఆగిందా? సెకలో పరిగెత్తేసింది. ఎందుకు? ఆ సేవ చెప్పాలని. సో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎవరు వాటి చెప్పలేదు సిగ్గుపడుతున్నావా? సిగ్గు తీసే. మన పాపం చేయట్లేదు కదా, వాటిని వేరే దగ్గర ముచ్చలేదు కదా, మంచి వాటిని నడుపుతున్నాం, మంచిదే కదా, సిగ్గుపడకూడదు. ఇంకా మనం ఇంకెలా ఉండాలి? 2 తిమోతి 3:5 అమ్మ. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉండును. ఇట్టి వారికి విముఖుడవై ఉండును. అది మనం చూస్తూ ఉంటాం. మనం సిగ్గుపడకుండా బాగానే ఉన్నాం. కొన్నిసార్లు ఏం చేస్తాం? మనం నటిస్తాం. ఇక్కడ చూస్తాడు, పైకి భక్తి వలన ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారికి. అది పైకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ ఉంది. మేడిపండు చూడు, మేలపండు పట్టింపు చూడు. అదే మన పరిస్థితి. సండే రాగానే మంచి షర్ట్లు వేసుకొస్తాం, నీటి స్ప్రే కొట్టుకుంటాం. హృదయం ఎలా ఉంది? అంతా పురుగులే. ఈ లోకమైన పురుగు అంతా ఉంది. ఏం దాన్ని ఏం పంపిస్తాం? స్ప్రే కొట్టడం కుదరదు, ముందు వేయడం కుదరదు. లోపల ఎలా ముందు వేస్తాం? వాక్యమైన ముందు. అది మనం వేస్తున్నామా? భక్తి అసలు ఆయన చూస్తే అబ్బా ఈయనంత గొప్పని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ కుమార్ ఉన్నారు. ఆయన ఏం చేస్తాడు? వాక్యం చదువుతాడు. అసలు వాక్యం ఒకసారి మెసేజ్ పెట్టి ఎట్లా అంటే, కాపరి కంపల్సరీ గొర్రె ఒక కాపరి ఉండాలి. ఒక కాపరి గొర్రెలకి ఎవరు ఉండాలి? ఒక కాపరి ఉండాలి. కాపరి గొర్రెలు ఏమైపోతాయి అంటే ఏంది? ఇన్ని గొర్రెలు ఆ గొర్రెకి ఏముండాలి? ఒక కాపరి ఉండాలి. సతీష్ కుమార్ చేసేది ఏంది? స్క్రీన్లు వేస్తాడు. తప్పు కదా అది? అక్కడ కాపరి ఎవరు? స్క్రీన్ కాపాడిద్దా? చాలా తప్పు అది. ఎట్టంటో లేదు, షూట్ అన్ని వేసుకుంటారు కానీ వాళ్ళు లేదు. వాళ్ళు ఎందుకు చెప్పాడు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? మీరు కంపల్సరిగా గొర్రెలు కాపరే ఉండాలి. బైబిల్ ఒక మాట ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరని. మనంతా గొర్రెలవి, దేవుళ్ళు ఉన్న గొర్రెలవి. గొర్రె ఏం చేస్తుంది? మౌనంగా ఉండి కాపరి చెప్పే మాట ఉంటుంది. సతీష్ కుమార్ ఏం చేస్తున్నాడు? స్క్రీన్ వేస్తున్నాడు. అక్కడ ఉన్నట్ట అక్కడ జనం వస్తారు, గుంపులు వస్తారు. అసలు ఆలోచిద్దాం. ఇదే అంటే పైకి భక్తిగా లోపల మూసేసుకుని ఇద్దే. పెద్ద పాస్టర్ మంచి రిచ్గా వస్తారు, లోపలంతా కుళ్ళుకుంటారు. అలా మనం ఉన్నామా? ఎప్పటిసారి కాపరి కంపల్సరీ కాపరి ఉండాలి. ఒక చర్చికి ఒక సంఘానికి కాపరి ఉండాలి. తప్పు రేటు చెప్పాలి. తప్పు చెప్పి ఎవరు స్క్రీన్ చెప్పిద్దా? తప్పు రేటు ఆ స్క్రీన్ కూడా వేస్తాం మనమే కదా. వీళ్ళు అక్కడికి చెప్పాలి. అదేంది? బొమ్మలు తప్పది. సో మనకు ఒక కాపరి ఉన్నాడు, మనకు చెబుతున్నాడు, కానీ మనలో ఉన్నాం.
పైకి భక్తి కూడా లోపల మనలో లోపల లోపల పురుగు మనం ఉందా, దాన్ని క్లీన్ చేద్దాం. ఆ క్లీన్ మన సిగ్గు కూడా ఫస్ట్ మన సిగ్గు తీసేయాలి. అసలు అలా మనం తీసేస్తున్నామా? ఇంకో చెప్పిన క్లోజ్ ట్రై చేస్తాను. 2 తిమోతి 4:19. 2 తిమోతి 4:19. ఒక నిమిషం నాకు అది ఒక నిమిషం ఉండమ్మా. అమ్మా 4:17 అమ్మా, సారీ 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడింది. అది నువ్వు సిగ్గుపడకుండా నీ యొక్క అది ఇదంటారు భక్తి లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు భయపడొచ్చు. ఓరే బాబు ఈయన ఎక్కడ చంపుతాడేమో అనొచ్చు. దేవుడు ఏం చేస్తున్నాడు? సింహం నోటి నుంచి నేను కాపాడుతా అన్నాడు. ఎందుకు కాపాడుతాడు? ప్రభువా నా పక్క నిలిచి నన్ను బలపరిచాను. మన చేసే ప్రతి పనిలో, మన చేసే ప్రతి దాంట్లో మన దేవుడు మనతో పక్కనే ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు నమ్ముని పెట్టలేం కాబట్టి మన దేవుడు ఎప్పుడు మన వాక్యం ఉన్నప్పుడు మన పక్కన ఉంటాడు. మనకి సింహం నుంచి మనకి ఇప్పుడు సింహం అంటే ఎవరు? ఈ అపవాది, ఈ లోక వస్తులే. ఈ వాక్యం ఎంతమంది వింటారు కానీ మారరు. వాళ్ళు పాప దగ్గర చట్టాలు వేస్తారు దేవుని మాటలు, ఇది గొప్ప అనుకుంటారు. ఇల్లే సింహం అంటే ఇల్లే. నువ్వు భయపడవద్దు, నేను నీతో ఉన్నాను. ఈ ఇయర్లో నువ్వు నేను ఏం చేశాను? కనీసం 2-3 వాక్యం చెప్పామా? టైం కాల్ చూడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను టైం కాల్ చూస్తున్నా అయిపోద్దని, కానీ తప్పదు, 2 minutes పడుతుంది. పేదరు గారు మెసేజ్ చదువుతున్నప్పుడు, పేదరు గారు వాక్యం చదువుతున్నప్పుడు రాత్రి అంతా తింటాను వాక్యం. ఒక అతను ఏమంటే పాపం ఏం చేశాడు? కింద పడి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బతికిచ్చాడు. దేవుని అక్కడ దేవుడు ఉంటుంది. ఒక 10 నిమిషాలు కూర్చుకోండి, తప్పదు. ఎందుకంటే నేను క్లోజ్ చేస్తా. ఇది రాష్ట్రం ఇప్పుడు రాత్రి ఎప్పుడు చదివలేక 12 అయింది. తప్ప నేను క్లోజ్ చేస్తా. అప్పుడే వినాలి మీరు ఓపికగా. ఓకే, సో ఈ లోకం మన సింహంలో ఉన్నప్పుడు దేవుడు మన పక్కన నిలుస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మీరు నన్నే చూసుకోవచ్చు. ఒకప్పుడు నేను ఏ పాడపాడు కాదు, నా యొక్క వాయిస్ బాగుండేది కాదు. సో లేరా నరేష్ అన్న లేపాడు. మీరు అంతా అనుకోని బయట వాళ్ళు అనొచ్చు, గొంతాలని అనుకోవచ్చు. అట్టండు కూడా దేవుడు మారుస్తాడు. వాళ్ళను అతను గొంతు బాగలేకపోయి పాడుతున్నాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. అతను గొంతు బాగా పాడుతున్నాడంటే సిగ్గుపట్ల అంటే దేవుడు ఎంత గొప్పవాడు అని వాడు కలగొచ్చాము. లోకంలో సింహంలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎప్పుడు ఎప్పుడు ఉండాలి? సిగ్గుపడకూడదు, పైకి భక్తిలాగా ఉండకూడదు, నమ్మకంగా ఉండాలి. ఇంకోటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 1 తెస్సలోనిక 5:15. 1 తెస్సలోనిక 5:15. 1 తెస్సలోనిక 5:15 ఉందండి. ఎవడైనా అది మన దేవుని పెట్టలేం కదా. మనకు ఒక కీడు చేసి మనం ఏం చేయాలి? వాడికి కీడు చేయకూడదు. మనం చేస్తున్నాం అట్లా. ఇప్పుడు సమస్య అది చేసి ఉండొచ్చు. ఏమని? దేవా వీళ్ళు నన్ను వదిలేశారు, నన్ను ఊరి నుంచి నన్ను వదిలేశారు, వెళ్ళేశారు అని వాళ్ళు చెప్పండి వెళ్ళిపోవచ్చు సమరశ్రీ. కానీ సమరశ్రీ ఏం చేసింది? వాళ్ళు కీడు చేసినా, వాళ్ళని కొట్టినా, వాళ్ళని తిట్టినా దేవుడు అది మాట కాబట్టి పరిగెత్తుకుని వాక్యం చెప్పింది వాళ్ళకి. నేను ఈ లోపల ఎంతమంది అనొచ్చు, ఒకప్పుడు వాడు నేను తిట్టుండొచ్చు, వాడు నేను కొట్టు ఉండొచ్చు, కానీ వాడి కోసం వాడు అని అనుకుంటే దేవుడు ఒక మాట చెప్పు. సమరస్య చేసింది అదే. మనకి సమరస్య కూడా మాకు ఎంత నేను అనుకుంటున్నాను. ఊరి మధ్య ఒక చిన్న ఇల్లు ఉండొచ్చు, ఊరు అవతల ఆమెకి ఊరు సహాయం చేసి ఉండొచ్చు, ఊరంతా ఆమె చూసి బాగా తిట్టుండొచ్చు, ఆమె రోజు పాల్గొని ఉండొచ్చు. 12 గంటలకు ముసుకేసుకుని, అసలు 12 గంటలు అంటే బాగా ఎండ, ఆమె ఇంట్లో ఆమె ముసుకేసుకుని వస్తుంది అంటే ఎంత స్థితిలో ఉన్నానా. అట్లాంటి కూడా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఏమైంది? పరిగెత్తింది. అక్కడ కీడులు ప్రతికీడు ఏం లేదు. దేవుడు నాతో మాట్లాడాడు, దాని వీ కెన్ డూ. ఆమె చేస్తుంది. మనం అలా చేస్తున్నామా?
కాదు ఇతను ఏమన్నా చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని ఎక్కిపొడుస్తున్నావా? ఇవన్నీ మనకు కాదు. దేవుళ్ళు మనలో ఏముండాలి? ఒక ఎలిమెంట్ ఉండి ఒకసారి తీసుకుని చేస్తాను. మొదటి యోహాను 2:5. మొదటి యోహాను 2:5. మొదటి యోహాను 2:5. వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమై. అది మీరు ఎందరూ ఉన్నారు, మీ హ్యాపీ, నాకు హ్యాపీ, మీకు హ్యాపీ. కానీ ఎవరైతే వాకి గైకొంటాడో వాళ్ళు దేవుని ప్రేమ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? నిజముగా. దాని ఆసక్తి లేదండి, నిజంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? పరిపూర్ణంగా. నిజంగా ఉంటుంది. అది సేమ్ ఎలా ఉంటుంది? అది పరిపూర్ణంగా ఉంటుంది. కొంతమంది నిజంగా నమ్ముతారు కానీ పరిపూర్ణంగా ఉన్నాడు. కొంతమంది పరిపూర్ణంగా ఉంటారు కానీ నిజం చేయరు. బైబిల్ పట్టుకున్నాడు ధనవంతుడు, దేవుడు నీకు తక్కువ బాబు చేయమని అతను చేశాడా? వెళ్ళిపోయాడు. పరిపూర్ణం లేదు కానీ నిజంగా ఫస్ట్ నుంచి ఆయన ఎప్పుడు తప్పు చేయాలి. మనం నిజం ఉండాలి, ఎంతసేపు ఎలా ఉండాలి? పరిపూర్ణ ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు. దేవుని ప్రేమ మనకి ఎప్పుడు వస్తుంది? వాక్యాన్ని మనం విన్నప్పుడు. వాక్యాన్ని వింటున్నావా? సమరశ చేసిన పని అదే. దేవుని వాక్యం ఏంది? అతను గైకున్నది తాను ఉంది, నిజంగా పరిగెత్తుకు చెప్పింది దేవుని వాక్యం. అట్ ద సేమ్ టైం కొండగా వదిలేసి వెళ్ళిపోయింది అనొచ్చు. వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తూ ఉండొచ్చు, వాళ్ళ గేదెలు ఎదురు చూస్తూ ఉండొచ్చు. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే. అసలు ఆ వచ్చిన పని ఏంది? వాటర్ తీసుకెళ్ళి గేదెలు పోయాలి. కానీ వాళ్ళు చేసిన పని ఏంది? ప్రతి ఎవరు చెప్పిన వాక్యం వాళ్ళకి చెప్పింది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన పనులను వదిలేసి వెళ్ళిపోవాలా, దేవుడు చూసుకుంటాడు. సో మనం చేస్తాం వల్ల అది ఎప్పుడు వస్తుంది మనకు? దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు. లవర్స్ ఎలా ఉంటారు తెలుసుగా మీకు? లవర్స్ ఎలా ఉంటారు? ఊరు కళ్ళుతో మాట్లాడుకుంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆ లవర్స్. మన కూడా దేవుడు మన లవరు అట్లా మనం ఉన్న ప్రేమలో ఆయనతో ఉండాలి. లవర్ చెప్పి మాట వింటారు కదా లవర్స్. అదే దేవుడు చెప్పి మనం విన్నామా? దేవుడు నువ్వు ప్రేమ ఉన్నప్పుడు ఆయన మాట వినాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను బీటెక్ అమ్మ నేను లవ్ చేశాను అనుకో, నేను అమ్మ చెప్పి మాట వింటాను అన్నా. అమ్మ గీటిగా తెస్తాను ఆయన ఎందుకు? నేను ఆయనతో లవ్లో ఉన్నా కాబట్టి. అట్ ద సేమ్ టైం నువ్వు దేవుడు లవ్తో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట వింటున్నావా? ఇంతే. ఒక వినపోతే నువ్వు దేవుడు ప్రేమలో లేనట్టే, ఉన్నట్టు నువ్వు నటిస్తున్నట్టే. అది చెప్పేది పైకి భక్తిగా లోపల అది జరుగుతుంది. పైకి అమ్మ వచ్చుకుని దేవుని బిడ్డ ఉంటాం, కానీ లోపల అంతే ఏంది? అన్ని పురుగులే. ఆ పురుగు ఎలా పోయిద్ది? దేవుని వాడి వాక్యం. అట్ ద సేమ్ టైం ఆయన ప్రేమ నీళ్ళు ఉంటే కంపల్సరీ నువ్వు దేవుని వాక్యం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తావు, నిజంగా పరిపూర్ణ అవుతావు. ఎప్పుడు నిజంగా పరిపూర్ణ అవుతావో హ్యాపీ. నువ్వు పరలోకం నువ్వు రాజు, నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈరోజు దేవుని మీద మాట్లాడతాను. ఇంకొకసారి నేను క్లోజ్ చేస్తాను. సామరస్యంగా నేను ఉన్నప్పుడు నాలో ఎవరు మాట్లాడాల, ఎవరు నన్ను వేరుపరిచారు, అందరూ నన్ను దూరం చేశారు. ఎప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు అందరితో నేను వాక్యం చెప్పా. ఆ ఊరు అందరూ ఉండొచ్చు, సీఎం అందరూ ఉండొచ్చు, గొప్ప గొప్ప ఉండొచ్చు, కానీ ఒక సమరస్య మాట అందరూ పరిగెత్తారు. అప్పుడు ఆమె సిగ్గుపడలా, ఆ నమ్మకం పోయి చెప్పింది. అప్పుడు ఆమె కొట్టవచ్చు అందరూ తప్పని, కానీ ఈ ఊరు మార్చేయాలి. ఎందుకు? దేవుని ప్రేమ ఉంది కాబట్టి. దేవుని ప్రేమ లింకే ఉంది కాబట్టి ఆమెలో. ఉదయకాలం దేవుడు ప్రేమ లింకే ఉన్నారా? మీరు కంపల్సరీ మీ కార్యాలు చేస్తాడు.